హలో టైలర్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే పట్టు చీరల బ్లౌజులకు కట్ వర్క్ ఎలా కుట్టుకోవాలి, ఎలా కటింగ్ చేసుకోవాలి అనేది కొంతమందికి అయితే డౌట్ ఉంటుంది కదా. వాళ్ళ కోసమైతే ఈ వీడియో. అలాగే కొంచెం లావుగా ఉన్న వాళ్ళకు టక్స్ ఎలా పెట్టుకోవాలి అనేది కూడా ఈ వీడియోలోనైతే చెప్పబోతున్నాను. చూడండి, కొంచెం లావుగా ఉన్న వాళ్ళకు సంకలో కటింగ్ ఎలా చేసుకోవాలో రౌండింగ్ వచ్చేసి అది కూడా చెప్పబోతున్నాను. ముంగట చెస్ట్ భాగంలో టక్స్ ఎలా పెట్టాలో చెప్పబోతున్నాను. అలాగే ఇలా పట్టు చీరల బ్లౌజ్కి వచ్చినప్పుడు కట్ వర్క్ ఎలా కట్ చేసుకోవాలనేది కూడా చెప్తున్నాను. కొంచెం రాని వాళ్ళకు, రౌండ్స్ రాని వాళ్ళకు కటింగ్లో కూడా ఎలాంటి మార్పులు ఉంటాయని చెప్పబోతున్నాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? మరి అయితే ఏంటంటే ఈరోజు అయితే లైనింగ్ బ్లౌజు, పట్టు బ్లౌజ్ అయితే చెప్పాను కదా టాపిక్లో వచ్చేసి. అయితే ఇలాగైతే మీరు నీట్గా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోండి. నేనైతే కామన్గా ఏ బ్లౌజ్కైనా ఐరన్ అయితే చేయను. అది కొంచెం వాష్ చేసి ఆరేసినప్పుడే కొంచెం నీట్గా అయితే ఫోల్డ్ అంటే మనం ఆరేసేటప్పుడే కొంచెం నీట్గా సాఫ్ట్గానే ఆరేసుకోవాలి. మంచి స్ట్రేట్గా ఉన్న తీగ మీద ఆరేసుకుంటే అది కరెక్ట్గా వస్తుంది. నేనైతే ప్రతిదానికి ఐరన్ అయితే ఏం చేయను. ఐరన్ వాడటం అనేది నేను చాలా తక్కువ. కొత్త టైలర్స్ దగ్గర ప్రతి ఒక్కరు ఐరన్ వాడాలంటే వాడలేరు కదా. అందుకని అయితే నేనైతే ఈ వీడియోలో చెప్తున్నాను. పొడుగు చేతులు ఉంటే ఎలా లొతుకు డౌన్ తీసుకోవాలి, పొట్టి చేతులు ఉంటే ఎలా డౌన్ తీసుకోవాలి అనేది ఈరోజు వీడియోలోనైతే చెప్తున్నాను. ఎల్బో హ్యాండ్స్కి అయితే ఒక రకంగా ఉంటుంది, మామూలుగా నార్మల్ హ్యాండ్స్ అయితే ఒక రకంగా ఉంటాయి కదా. వీడియోలోనైతే చాలా టిప్సే ఉన్నాయి, మిస్ కాకుండానైతే చూడండి, మీకు ఉపయోగపడతాయి. ఇలాగైతే మనం ఎక్స్ట్రా క్లాత్ని అయితే తీసేయండి, ఎందుకంటే చేతులు స్ట్రేట్గా రావాలి కదా. కింద భాగం వచ్చేసి మనం క్రాస్ చేసేదాన్ని బట్టే మన కింద హ్యాండ్కు రౌండ్ చుట్టు అనేది నీట్గా కూర్చుంటుంది అన్నట్టు. ఇక్కడ పైన ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కింద రౌండ్గా కూర్చోవాలంటే కింద స్ట్రేట్గా కటింగ్ అయితే మంచిగా ఇలా నీట్గానైతే చేసుకోండి. చేసుకున్న తర్వాత మన హ్యాండ్ సైజ్ వచ్చేసి, ఇప్పుడు మనకు కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్ అయితే కొంచెం పైకి పెట్టమన్నది అనమాట. ఈమె అయితే ఫస్ట్ హ్యాండ్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ 9 ఇంచెస్ 8 ఇంచెస్ అలా ఉండేదన్నమాట. అయితే ఇప్పుడు ఇది వచ్చేసి అయితే ఆమె చాలా తక్కువనే పెట్టమన్నది. అందుకనేసి అయితే అప్పుడు ఆమె ఇచ్చిన మార్కు మన కస్టమర్స్ ఇచ్చినప్పుడే మనం మార్క్ చేసుకుంటే బెస్ట్. ఎందుకంటే గుర్తుంటుందిలే అని వదిలేసినామంటే దాన్ని మర్చిపోయే ప్రాబ్లం ఉంటుంది. అయితే ఇలానైతే ఆవిడ సైజు ఆమె ఉన్నప్పుడే నేను తీసుకున్నాను కాబట్టి ఆవిడ సైజు ప్రకారమే నేనైతే ఇలా కొలతలు అయితే తీసుకుంటున్నా. ఎక్స్ట్రా కోసం అయితే 1/2 ఇంచ్ మార్క్ తీసుకోరు. ఇలాగే భుజం పైకి వచ్చేసరికి కూడా చేతు హైట్ వచ్చేసరికి అక్కడ కూడా ఎక్స్ట్రానైతే 1/2 ఇంచ్ అయితే మార్క్ తీసుకోండి ఇలాగా. అయితే ఇక్కడ ఏంటంటే పొడుగు చేతులు అంటే మినిమం 9 అలా 8.5 9 ఇంచెస్ నుంచి వెళ్ళి పైన వచ్చిందంటే మనం సంక డౌన్ వచ్చేసి 3.5 అయితే తీసుకోవాలి. మనకు 7 8 లోపు బిఫోర్ ఉన్నదంటే 3 అలా తీసుకోవచ్చు. లేదు ఇంకా 7 లోపు ఉన్నది అనుకో, 7 6 5 6 అలా ఉన్నప్పుడు 2.5 తీసుకోవాలి సంక డౌన్ వచ్చేసి. కొంచెం 7 7.5 అలా 8 ఉన్నప్పుడు వచ్చేసి 3 తీసుకోవాలి. 8.5 దాటిందంటే 3.5 తీసుకోవాలి సంక డౌన్ వచ్చేసి. ఎందుకంటే అలాంటప్పుడే మన షోల్డర్ నుంచి వెళ్ళి సంకలకు వచ్చేసరికి బ్లౌజ్ అనేది నీట్గా హ్యాండ్స్ అయితే కరెక్ట్ ఫిట్టింగ్ తోటి కూర్చుంటాయి. ఇప్పుడు ఈమె ఇచ్చిన మెజర్మెంట్ ప్రకారం అయితే చెప్తాను. లావుగున్నా సన్నగున్నా సరే కానీ వాళ్ళ హ్యాండ్ని బట్టి డౌన్ అయితే తీసుకోండి. చెప్పాను కదా 8.5 ఇంచు దాటిందంటే 3.5 తీసుకోరు డౌన్ వచ్చేసి. 8 నుంచి వెళ్ళి సపోజ్ 6 నుంచి వెళ్ళి 8 8.5 వరకు ఉందనుకో 3 తీసుకోండి డౌన్ వచ్చేసి. 6 నుంచి వెళ్ళి ఇంకా తక్కువ ఉన్నదనుకో 2.5, 5 ఉన్నదనుకో 2.5 అంతే ఉంటుంది అన్నట్టు. అలాగైతే మీరు భుజం పై నుంచి వెళ్ళి చంక డౌన్ అయితే తీసుకోరు. అప్పుడు మీకు బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్గా కూర్చునే అవకాశం ఉంటుంది. ఇలానైతే చంక మార్క్ చేసుకోండి. భుజం నుంచి వెళ్ళి మనకు టైట్ కోసం కూడా ఒకసారి చెక్ చేసుకోండి. భుజం నుంచి వెళ్ళి చంక కుట్టు లాస్ట్ కుట్టు ఎక్కడ ఉంటుందో, మన టైట్ ఫిట్టింగ్ స్టార్టింగ్ కుట్టు ఎక్కడ ఉంటుందో అక్కడ వరకు టైట్ మార్క్ తీసుకోరు. అలాగే ఇక్కడ మనకు ఆమె పొడుగు చేతుల బ్లౌజ్ ఇచ్చింది కాబట్టి మనం మార్క్ ఎక్కడ తీసుకున్నామో ఆ మార్కు నుంచి టైట్ కుట్టు ఏడదాకా ఉన్నదో దాన్ని బట్టి మళ్ళీ మనం మార్క్ తీసుకోవాలి. ఇట్లా లాస్ట్కి తీసుకున్నాం అనుకో మళ్ళీ బ్లౌజ్ అక్కడ టైట్ అయిపోతుంది అన్నమాట. అయితే ఆమె ఇచ్చిన మెజర్మెంట్ ప్రకారం, ఇప్పుడు ఆమె ఇచ్చిన చిన్నగా చేతులు పెట్టమన్న దాన్ని మనం మార్క్ తీసుకున్న ప్రకారం అయితే ఇలా ఫోల్డ్ చేసుకొని మనమైతే మార్క్ టైట్కు ఎంతవరకు ఉందో అక్కడ వరకు అయితే మార్క్ తీసుకొని ఇలా భుజం మించేలైతే ఈమెకు వచ్చేసి అయితే 3 తీసుకున్నాను. ఈమె బ్లౌజ్ వచ్చేసి 7.5 అలా ఉందన్నమాట. అయితే 7.5కు చెప్పిన కదా 3 అయితే డౌన్ తీసుకోరు. 3 ఇంచులు అయితే అట్లా డౌన్ తీసుకున్నామంటే మనం బ్లౌజ్ కుట్టినా కూడా వాళ్ళకు నీట్గా వచ్చే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట. ఇలాంటి స్కేల్ తోటి అయితే మీకు ఇట్లా భుజం మించెలి తీయడం రౌండింగ్ అది రాకపోతే ఆ స్కేల్ వాడటం ఇంకా చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మనం ఇప్పుడు
చేతు సంక టైట్ కుట్టు కోసం అయితే మార్క్ వేసుకున్నాం కదా, ఆ మార్క్ కూడా ఒక కచ్చిక పెట్టుకోరు. ఎందుకంటే మీరు బ్లౌజ్ జాయింట్ వేసేటప్పుడు మీకు ఈజీగా కుట్టడానికి ఈజీగా ఉంటుంది. టైట్ కుట్టు కూడా మళ్ళీ 12 సార్లు చెక్ చేసుకునే అవకాశం ఉండదు. అందుకే మరీ చెప్తున్నాను. ఫస్టే మీరు ఒక కచ్చిక పెట్టుకున్నారనుకో మీకు బెస్ట్ అన్నట్టు. మళ్ళీ తర్వాత మనం టేప్ పెట్టి కొలుచుకోవాలి, క్లాత్ పెట్టి కొలుచుకోవాలనే టెన్షన్ అయితే ఉండదు. అలాగనమాట. ఇక మొత్తానికైతే మనం ఇప్పుడు వెనుక పార్ట్ కట్ చేసుకుందాం. ఓకేనా. ఇలానైతే నీట్గా సర్దుకున్న తర్వాత సేమ్ ఎప్పట్లాగానే ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకోండి. ఇందులో లావు ఉన్న వాళ్ళకు ఎలా తీసుకోవాలి ఏం కథ అనేసి అయితే కొంతమంది డౌట్ అయితే అడిగారు నన్ను నిన్ననే అడిగారు అన్నట్టు బయట ఇక్కడ వాళ్ళైతే. వాళ్ళ కోసం కూడా కొన్ని ఇళ్ళ చిట్కాలు అయితే చెప్తాను, వీడియోని అయితే చూడండి. ఇలా అయితే ఎక్స్ట్రా క్లాత్ అయితే తీసేయండి. ఎక్స్ట్రా క్లాత్ తీసేసుకున్న తర్వాత మీకు తెలుసు కదా, వీడియో రెగ్యులర్గా చూస్తున్న వాళ్ళకైతే ½ ఇంచు ఎక్స్ట్రా మార్క్ అయితే చేసుకోరు. మన కుట్టు కోసం ఎక్స్ట్రా ఖర్చు ఉండాలి కదా, దానికోసం అయితే ఒక ½ ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఉంచుకొని ఇలా కట్ చేసేయండి ఎక్స్ట్రా క్లాత్ అంతా. ఇది క్రాస్ వచ్చిన క్లాత్ అనమాట. దీన్ని కట్ చేస్తే మళ్ళీ మనకు బ్లౌజ్ కుట్టేటప్పుడు నీట్గా ఉంటుంది అనమాట. ఇలా చూసారు కదా, ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మన బ్లౌజ్ హైట్ చూసుకోండి. ఎవరిదైనా సరే వెనుక నుంచి నడుము నుంచి షోల్డర్ పైకి పైన భాగం అలా మార్క్ అయితే తీసుకోండి. కిందికి వచ్చేసి ½ ఇంచ్ వదిలిపెట్టాలి. పైన భుజం మీద కుట్టు ఉంటుంది కదా, నేను మంచి సీదా బ్లౌజ్ వేసి చూపిస్తున్నాను చూడండి, నేను ఉల్టా వేసి చూపించట్లేదు. అయితే సీదా వేసినప్పుడు దానిపైన ఇంకొక ½ ఇంచ్ ఎక్స్ట్రా కుట్టు కోసం అయితే మార్కు తీసుకోరు. మీరు క్లియర్గా వీడియో చూస్తే మీ బ్లౌజ్ మీరు ఈజీగా కుట్టుకోగలుగుతారు, కట్ చేసుకోగలుగుతారు. ఇదైతే కటింగ్ వీడియో ఇప్పుడు నేను ప్రజెంట్ చూపించేదైతే. ఓకేనా. ఇలాగనమాట. మొత్తానికి భుజం కిందని నడుము నుంచి భుజంకు చూసుకున్న తర్వాత వెనకాల నడి ఈపు నుంచి మన ఈ చంకల కింద నడుము కుట్లు ఉంటాయి కదా, అవి 2 కరెక్ట్ పట్టుకొని టైట్ కుట్టు దగ్గర ఒక మార్కు తీసుకోర్రి. ఎక్స్ట్రా క్లాత్ ఎంత ఉంది 2 ఇంచెస్ 2.5 ఉంటుంది, అలాంటి దానికి ఇంకొక మార్క్ వేసుకున్న తర్వాత వెనకాల టక్స్కి వచ్చేసి ఇంకొక 1 ఇంచ్ మార్క్ అనమాట. ఇలా తీసుకున్న తర్వాత మనం వెనకాల కప్పు గల్ల ఇవి చూసుకునేటప్పుడు పైన భుజం మీద షోల్డర్ పైన 2 షోల్డర్లు ఒక్క కాడ పట్టుకొని ఇట్లా లాగి మంచిగా పట్టుకున్నారంటే మీకు కింద కప్పు ఎంత ఉన్నది అనేసి మీకు ఐడియా ఉంటుంది. అలా కప్పు మార్క్ వేసుకున్నప్పుడు కప్పు పైన మళ్ళీ మన కుట్టు కోసం ఒక ½ ఇంచు గల్లలకు ఎప్పుడు కానీ ½ ఇంచులే పట్టాలి. ½ ఇంచులు అలా పట్టారంటే బ్లౌజ్ చేంజ్ అవుతుంది. మనకు రౌండింగ్ అనేది కుట్టేటప్పుడు నీట్గా రాదు. హెమ్మింగ్ చేయాలన్నా దేనికైనా కూడా ½ ఇంచుకి అయితే మాత్రం ఎక్స్ట్రా తీసుకోవద్దు. గల్లలకు వచ్చేసి ఓన్లీ నెక్ పార్ట్ వచ్చేసి అయితే ఇక్కడ ఏంటంటే కొంచెం లావున్న వాళ్ళకని చెప్పినా కదా, లావుగున్న వాళ్ళకు ఒక్కొక్కరికి వాళ్ళ షోల్డర్ వెడల్పు ప్రకారం 3-3.5 షోల్డర్ కూడా తీసుకోవాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. ఇటు లోపలికి గ్యాప్ వచ్చేసి ఏమవుతుందంటే 2.5 తీసుకోవాలి. ఇప్పుడు నేను నార్మల్గా మొన్న ఏం చెప్పిందంటే వీడియోలో 2-2.5 అలా తీసుకోండి, షోల్డర్ జారదు అది ఇది అని చెప్పిన కదా. అదైతే కొంచెం బక్కగా ఉన్న వాళ్ళకైతే మీడియం సైజు ఉన్న వాళ్ళకు సెట్ అవుతుంది. కొంచెం లావు ఉన్న వాళ్ళకైతే ఈ భుజం దగ్గర షోల్డర్ గ్యాప్ ఉంటుంది కదా, నెక్ భాగం వచ్చేసి అది వచ్చేసి 2.5 తీసుకోరు. షోల్డర్ భాగం వచ్చేసి వాళ్ళ మెజర్మెంట్ ప్రకారం ఒకవేళ ఈ షోల్డరు చేతి మొత్తం పైకి ఎక్కి వచ్చేసి పైన కూర్చున్నది అనిపించినప్పుడు ఇలా 2.5 గ్యాప్ తీసుకోండి. 2.5 తర్వాతనే వాళ్ళ షోల్డర్ను బట్టి 3 ఇంచెసా ఎంత పెట్టాలనేది చూడండి. మళ్ళీ చెప్తున్నాను, చేతి మొత్తం పైకి ఎక్కి ఇట్లా కూర్చుంటుంది, మొత్తం మెడ దగ్గరకు వచ్చింది ఇలా వస్తుంది ఇట్లా రావద్దు మనకు అని కంప్లైంట్ వచ్చి చెప్పినప్పుడు మనం చేసేది ఏంటంటే గల్ల లోపల ఓపెన్ పార్ట్ వచ్చేసి అక్కడ 2.5 పెట్టండి వాళ్ళకు. 2.5 నుంచి మిగతా షోల్డర్ వచ్చేసి 3-3.5 కూడా లావు ఉన్న వాళ్ళకి నేను చెప్పేది 3-3.5 కూడా పడుతుంది ఒక్కొక్కరికి వాళ్ళ బాడీ పర్సనాలిటీని బట్టి అలాగనమాట. అయితే ఇలా తీసుకున్న తర్వాత మన భుజం నుంచి చంక వరకు ఎంత ఉందో మార్క్ చేసుకోండి. అలాగే చంక నుంచి నడుముకి ఎంత ఉందో అది కూడా మీరు క్లియర్గా మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకొని స్కేల్ తోటి అయితే లైన్స్ వేసుకోండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది, కన్ఫ్యూజ్ అనేది ఉండదు. గీసిన దాని మీద మళ్ళీ గీయకుండా నీట్గా ఆలోచించి మార్క్ వేసుకునేటప్పుడే ఒకటేసారి వేసుకోరు అట్లా అనమాట. ఇలా నేను పైన అయితే ఈమె బాడీ పర్సనాలిటీకి వచ్చేసి మీడియం సైజ్ అన్నట్టు, అంటే 28 అలా ఉంది నడుము లూజ్ వచ్చేసి. అయితే ఆమెకు అన్నట్టు 32 దాటిందంటే నడుము లూజు, 32 దాటిన వాళ్ళందరూ కొంచెం లావుగా ఉన్నట్టే. 32 లోపు ఉన్న వాళ్ళు మీడియం మామూలుగా బక్కగా ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళ కిందకి వస్తారనమాట. అందుకని 32 సైజ్ దాటిందంటే వాళ్ళు ఖచ్చితంగా లావుగా ఉన్న వాళ్ళ కిందే లెక్క. అలాగే ఈ సంక రౌండ్ వచ్చేసి చెప్పిన కదా,
ఇది బక్కగా ఉన్న వాళ్ళకు 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతాయి రౌండ్ వచ్చేసి. లావు ఉన్న వాళ్ళకు 1.5 ఇంచ్ తీసుకోవాలి, తప్పదు. లావు ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఈ బాడీ వెనకాల పార్ట్ వచ్చేసి స్కిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అలాంటప్పుడు మనం వల్ల 1 ఇంచే తీసుకున్నాం అనుకో, వాళ్ళకి వెనకాల చంకల టైట్ అయిపోయి చేతి వెనక భాగం పికులకపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది క్లాత్ వచ్చేసి మనం బ్లౌజ్ కుట్టిన తర్వాత. అందుకనేసి వాళ్ళకు 1.5 తీసుకోవాలి. చెప్పిన 30 వరకు 28, 30 ఉన్న వాళ్ళకు 1 ఇంచ్ తీసుకోవాలి. లావు ఉన్న వాళ్ళు 30, 32 అలా ఇంకా ఎబో ఉన్న వాళ్ళకైతే 1.5 తీసుకోవాలి. ఒకవేళ వాళ్ళ గల్ల మాత్రం పైకి ఉన్నట్టయితే 2 కూడా పడుతుంది. కొంతమంది ముస్లిమ్స్ ఉన్నారు చాలా మీదకి వేసుకుంటారు, వాళ్ళకి 2, 2.5 కూడా పడుతుంది. అందరికి ఒకటే కటింగ్ అంటే కరెక్ట్ కాదు. గల్ల ఎంత మీదికి అవుతుందో చంక రౌండ్ అంత మీదికి పెట్టుకోవాలన్నట్టు. ఎంత లోపలికి కట్ చేస్తామో గల్ల వెడల్పు అంత పెద్దగా ఉన్న వాళ్ళకు అంత లోపలికి మనం గల్ల కట్ చేసుకోవాలి, చంక రౌండ్ అనేది కట్ చేసుకోవాలన్నమాట. ఇలా అయితే మనం షోల్డర్ నుంచి వెళ్ళి ఆర్మ్ స్కేల్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే పైనుంచి చూడొద్దు, షోల్డర్ నుంచి 1.5 ఇంచ్ కిందికి జరుపుకున్న తర్వాత స్కేల్ పెట్టండి. దాన్ని బట్టి మీకు ఈ వెనకాల భాగం ముడత రాకుండా నీట్గా వస్తుంది అన్నమాట. అయితే మీకు ఇది కట్ వర్క్ బ్లౌజ్ కట్ వర్క్ అని చెప్పిన కదా, కట్ వర్క్ బ్లౌజ్ పట్టు చీర మీద ఎలా కుట్టాను మీకు ఇంతకుముందు వీడియోలోనైతే ప్రిన్స్ కట్ తోటి కటింగ్ చూపించిన. ఇది వచ్చేసి అయితే క్రాస్ కటింగ్ అనమాట. క్రాస్ కటింగ్కి ఎలా కుట్టుకోవాలనేది కొంతమందికి ఐడియా ఉండదు కదా, అందుకనేసి అయితే ఈ వీడియోని అయితే చేస్తున్నాను. ఇది క్రాస్ కటింగ్ కాబట్టి మీకు తెలుసు కదా, మీకు ఐడియా ఉంటుంది క్రాస్ ఎలా వేసుకోవాలనేది. ఇలానైతే క్రాస్ వేసుకోండి. వేసుకున్న తర్వాత చుట్టూ ఇలా మార్క్ అయితే వేసుకోండి. ఇలా మార్క్ వేసుకున్న కాడ షోల్డర్ పైన కూడా ఒక లైన్ అయితే పెట్టుకోండి, మనకు షోల్డర్ ఎంత దూరం ఉందని. మళ్ళీ అలాగే కొత్త వాళ్ళకి ఈజీగా అంటే ఈ వెనక పార్ట్ వచ్చేసి 2 ఇంచులు ఫోల్డ్ చేసి అట్లా మధ్యలో మార్క్ అయితే వేసుకోరు. మీకు ఏమైతే అంటే భుజం మించి ఈజీ, ఇక మీకు ఈజీ అంటే కొత్త వాళ్ళకు కటింగ్ చేసే వాళ్ళకు వెనుక పార్ట్ మనకు ముందు పార్ట్ కోసం అని వేసుకుంటాం కదా, వేసుకున్నప్పుడు ఒక 2 ఇంచులు ఫోల్డ్ చేసి మార్క్ వేసుకున్నారంటే పైనుంచి వెళ్ళి కిందికి చెస్ట్ భాగం వరకు మీకు అది కూడా ఒక మెజర్మెంట్ లెక్కనే. కామన్గా అందరికి 2 ఇంచులు, కాకపోతే ఏంటంటే కొంతమందికి చెస్ట్ తక్కువ ఎక్కువ ఉన్న వాళ్ళని బట్టే ఉంటుంది అనమాట. అలాగైతే మార్క్ చేసుకోరు, ఓకేనా. అలా మార్క్ చేసుకున్న తర్వాత గల్లా ఎలా చెక్ చేసుకోవాలనేది చాలామందికి ఒక పెద్ద డౌట్ ఇదైతే. ఎందుకంటే ఇలా ఓన్లీ గల్లాని పడితే టైట్ వస్తుందా, పెద్ద గుంజితే పెద్దగా అవుతుందేమో అని డౌట్ అయితే ఉంటుంది. ఇదైతే బోటిక్ మాస్టర్ చెప్పిన స్టైలే ఇది. అంటే నేను కొన్ని రోజులు బోటిక్కి వెళ్ళినా కాబట్టి అర్థమైంది అన్నట్టు. అయితే ఇలా మనం మంచిగా కాజాలు 2 ఉక్సులు పెట్టేసి దాని మీద స్కేల్ పెట్టారనుకో, భుజం మించాలి మీరు స్కేల్ వరకు చూసుకుంటే మీకు ఎంత గల్లొచ్చిందో మీరు అదే మార్క్ చేసుకోండి అక్కడ కూడా. అలా మార్క్ చేసుకొని మీకు ఒకసారి మళ్ళీ డౌట్ ఉంటే ఒకసారి బ్లౌజ్ కూడా పెట్టి చెక్ చేసుకున్నారనుకో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇలా ఇప్పుడు ఈ బ్లౌజ్ వచ్చేసి అయితే 6 ఇంచెస్ వచ్చింది. ఆమె కొంచెం హైట్ తక్కువనే ఉంటుంది అనమాట. అయితే ఆమెకు వచ్చేసి 6 ఇంచుల గల్ల వచ్చింది. 6 ఇంచులు వచ్చినప్పుడు మనకి రౌండ్ తిరిగినప్పుడు ఇంకొక 1/2 ఇంచు కూడా పెరిగే అవకాశం ఉంటుంది అన్నట్టు. 6 ఇంచులు చాలా చిన్నగా అవుతుంది అనుకుంటారు కానీ పెద్దగానే అవుతుంది. 6 ఇంచులు అలా మార్క్ చేసుకున్నాక మన రౌండ్ వచ్చేసినప్పుడు మనం నెక్ కుట్టేసరికి ఇంకో 1/2 ఇంచ్ అలా లోపలికి వెళ్ళి ఇంకా కొంచెం పెద్దగా అవుతుంది అన్నట్టు. ఇలా మీకు ఇంకా డౌట్ ఉంటే స్కేల్తో డౌట్ ఉన్నదని అనిపించినప్పుడు బ్లౌజు షోల్డర్ మీద పెట్టి మళ్ళీ ఒకసారి ఇది వచ్చేసి నేను చూపించేది కాజాలు, అంటే కొంతమంది కాజా ఇటు సైడ్ అటు సైడ్ కుట్టేటోళ్ళు కూడా ఉంటారు, అందుకని ఇది కాజా సైడ్ అయితే పెట్టిన. నేనైతే కాజా సైడ్ మెజర్మెంటే ఎక్కువ తీసుకుంటాను అనమాట. ఈ మనకి ముందు ఉక్సుల భాగాలు పెట్టాలంటే కరెక్ట్ ఇప్పుడు నేను అలా కొలిచిన విధానము గల్ల అంతే వచ్చింది, ఇటు బ్లౌజ్ పెట్టినా కూడా మనం గల్ల అంతే వచ్చింది అనమాట. అట్లా మీరు నీట్గా కొలుచుకున్నారంటే గల్ల పెద్దగా అయింది చిన్నగా అయింది అనే అవకాశం అయితే ఉండదు, మనకు మళ్ళీ కంప్లైంట్స్ అయితే రావు. ఇలాంటి స్కేల్ తోటి అయితే ఇలా మీరు రబ్ చేసుకున్నారనుకో మనకు వెనకాల ఎక్కడ మనం మార్కు గీసుకున్నాము అనేది మనకు కింద గుర్తు అనేది ఇలా రబ్ చేస్తే కింద మార్కు పడిపోతుంది అన్నట్టు. అక్కడ ఆ ప్లేస్లో మనం మళ్ళీ మార్క్ వేసుకున్నాం అనుకో కొంచెం పావించి ఎక్కువ తక్కువ రావడము, మళ్ళీ సంఖ కుట్టేటప్పుడు పెద్దగా అయింది ముడత వచ్చింది అనే ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. ఇలా మీరు కట్ చేసేటప్పుడైతే స్కేల్ వాడటంలో చాలా ఉపయోగం ఉంది. ఈ స్కేల్ అయినా మీరు లైన్స్ గీయాలంటే స్కేల్ వాడండి, మనకు మూలలు కరెక్ట్ తెలవాలంటే ఈ స్కేల్ వాడాలన్నమాట. ఇప్పుడైతే మనం లొత్తుకొచ్చేసి ముందు భాగంకి వచ్చేసి లొత్తుకైతే దీనికి ఫస్ట్ వెనుక భాగానికి వచ్చేసి 1 ఇంచ్ తీసుకున్నాను కదా, ఇప్పుడు ముందు భాగం కాబట్టి ఇది ప్రిన్స్ కట్ కాదు, ప్రిన్స్ కట్ లొత్తుకు వేరే ఉంటుంది, ఇందులో క్రాస్ కట్కు లొత్తుకు వేరే ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ లొత్తుకు కోసం అయితే చూపిస్తున్నాను మీకు. ఇది వచ్చేసి అయితే 1/2 ఇంచు తీసుకున్నా. నేను చెప్పే విధానం మీకు కొంచెం ఫన్నీగా అనిపించచ్చు, అంటే నాకు ఇలానే చెప్పిర్రు
నేను అదే కంటిన్యూ అవుతాయి కాబట్టి నేను కూడా మీకు ఇలాగే చెప్తున్నా. అంటే లొతుకు అనడం ఇవన్నీ నాకు స్టైల్గా చెప్పడానికి అయితే రాదు, అందుకని నేను ఇలాగే కంటిన్యూ చేస్తా వీడియోలోనైతే. ఓకేనా. అయితే ఇలా అన్నట్టు చెస్ట్ హైట్ చూసుకోరి, షోల్డర్ నుంచి వెళ్ళి కింది వరకు టైట్ గుంజు పట్టకండి, లూజ్ మంచి ఫ్రీగా వేసి ఇలా పెట్టారంటే మీకు తెలుస్తుంది. మీకు ఇంతకుముందు చెప్పాను కదా బండ గుర్తు కొత్తగా నేర్చుకున్నట్టోళ్ళకైతే ఖచ్చితంగా ఇది బండ గుర్తే. వెనక పార్ట్ వేసి మనం మార్క్ చేసుకున్నప్పుడు 2 ఇంచులు వెనక పైకి ఫోల్డ్ చేస్తే ఖచ్చితంగా మీకు చెస్ట్ హైట్ తెలిసిపోతుంది అనమాట. వాళ్ళకి యాజ్ టీజ్గా 2 ఇంచులు మనం కింద ఇంచులు తక్కువ వేసినామంటే చెస్ట్ హైట్ తెలిసిపోతుంది. ఇలాగనమాట. అది చెక్ చేసుకున్నాక మళ్ళీ చంక నుంచి వెళ్ళి కింద షేప్ పట్టి కింద క్రాస్ బెల్ట్ అంటారు కదా మీరు, షేప్ బట్టి కింద ఒక మార్క్ వేసుకోరు. ఇప్పుడు మన పాత సైజు మెజర్మెంట్ తోటి అయితే మార్క్ వేసుకున్నప్పుడు మళ్ళీ ఒకసారి కామన్గా మీడియం సైజు ఉన్న హైట్ను బట్టి చెప్తున్నా. మీడియం హైట్ ఉన్న వాళ్ళకు 12.5 అలా ఉంటుంది. కొంతమంది చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు 13, 13.5. చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఎంత హైట్ తక్కువ ఉన్నా సరే కానీ చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళు 13.5, 13 అలా పెట్టుకోవాలి. చెస్ట్ హైట్ వచ్చేసి ఓన్లీ చెస్ట్ హైట్, షేప్ పట్టి చెప్పట్లేదు, చెస్ట్ హైట్. మళ్ళీ అందులో మనం ఈడ ముంగట టక్స్ పెట్టుకుంటాం కదా చెస్ట్ షేప్ కూర్చోవడానికని, ఆ టక్స్ వచ్చేసి బక్కగా ఉన్న వాళ్ళకు 1.5, 2 అలా పెడతారు. చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు మాత్రం 3 ఇంచెస్ కూడా పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి అంత హెవీ చెస్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకైతే అలా ఎక్కువ తీసుకోండి. మీరు చెస్ట్ ఎవరికి ఉన్నది వాళ్ళని బట్టి మీకు ఐడియా ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళకి చెస్ట్ లోపల ఫిట్టింగ్ కూర్చోక కూడా ఇలా మన నెక్ నుంచి వెళ్ళి పైకి వెళ్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళకైతే ఇప్పుడు నేను చెప్పే చిట్కా మీకు బాగా పనికొస్తుంది. ఏంటంటే చెస్ట్ భాగంలో కింద టక్స్ వచ్చేసి 2.5 కాదు 3 పెట్టుకున్నా పర్లేదు, 3.5 పెట్టుకున్నా పర్లేదు. ఈ గ్యాప్లోనే మన చెస్ట్ లోపల కూర్చుండిపోతుంది అన్నట్టు. అలాగని బాగా ఎక్కువ పెట్టుకున్నారనుకో లూజ్ అయిపోయి కిందికి ఇలా జారి పడిపోయినట్టు కూడా ఉంటుంది. అందుకని ఒక్కసారి ట్రై చేయండి నేను చెప్పిన విధానం. అయితే ఏంటంటే ఇప్పుడు ఈ ఉక్సుల పట్టికడ చూపిస్తున్నా కదా, ఉక్సుల పట్టికడ ఎప్పుడు కానీ ఇట్లా మనం మార్క్ వేసుకోవాలంటే ముందు గల్ల నుంచి ఒక 1 ఇంచ్ వదిలేసి ఆ కింద నుంచి వెళ్ళి షేప్ పట్టి వరకు 50%లో పెట్టుకోండి. అంటే ఆడికి ఈడికి సగం మార్కులో మీరు టక్స్ అనేది పెట్టాలన్నట్టు. ముందు టక్స్ ఉంటుంది కదా షేప్ పట్టి పైన ఒకటి, ఆ టక్స్ వచ్చేసి గల్ల మించెలు ఒక 1 ఇంచ్ గ్యాప్ వదిలేసిన తర్వాత దాని అవతల ఎంత ఉంది దాంట్లో సగం మాత్రమే పెట్టుర్రు. ఇలా ఇటు చంక నుంచి వచ్చేసరికి చూసారు కదా, ఇప్పుడు నేను మార్క్ ఇచ్చిన విధంగా మీరైతే మార్క్ చేసుకోండి. ముంగట టక్స్ వచ్చేసి అయితే ఉక్సు భాగంలో వచ్చేసి నేను చెప్పిన విధంగా పెట్టండి. 1 ఇంచ్ వదిలేసి మిగతా క్లాత్లో సగం చేసి మార్క్ వేసుకోండి మీరు టక్స్ పెట్టేటప్పుడు. ఈ చెస్ట్ భాగం వచ్చేసి చెప్పిన కదా లావు ఉన్న వాళ్ళకు అంటే వాళ్ళ లావు అంటే ఇక మినిమం వాళ్ళ బ్లౌజు 33, 35 అలా వరకు కూడా ఉంటుంది అనమాట లూజ్ వచ్చేసి. అలాంటి వాళ్ళకి చెప్తున్నా. లూజు చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రం 3, 3.5 అలా పెడితేనే కూర్చున్న వాళ్ళు కూర్చుంటుంది అన్నట్టు చెస్ట్ ప్లేస్లో వచ్చేసి అలాగనమాట. కొంచెం బక్కగా ఉన్న వాళ్ళకు తక్కువ పెట్టుకోండి 1.5, 2. ఇప్పుడు కొంతమంది మనుషులు లావు ఉంటారు కానీ చెస్ట్ అస్సలే ఉండదు. అలాంటి వాళ్ళకు కూడా చిన్నగా పెట్టుకోవాలి. వాళ్ళు బాడీ ఉన్నారు కదా అని టక్స్ ఎక్కువ పెట్టుకున్నాం అనుకో బ్లౌజ్ అంతా బాగానే ఉంటుంది, చెస్ట్ భాగంలో బుగ్గలాగా వచ్చేస్తుంది అన్నట్టు. అందుకని అక్కడ స్కిన్ ఉండదు కాబట్టి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకి వచ్చేసి 1.5 అలా 2 పెట్టుకున్నారంటే బ్లౌజ్ మంచిగా కూర్చుంటుంది. ఓకేనా. ఇలానైతే కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మీకు ప్రతి వీడియోలోనే చెప్తూనే ఉన్నా కదా, ఇది ముందు పార్ట్ వచ్చేసి ఈమె బక్కగా ఉంది కాబట్టి మీకు షేప్ బెల్ట్లు అయితే డబల్ వచ్చేసినాయి అన్నట్టు, సింగిల్ రాకుండా డబల్ వచ్చేసింది. ఇలా డబల్ వచ్చినప్పుడు డబల్ వేస్తేనే బెస్ట్. ఎందుకంటే కొంచెం చెస్ట్ కింద స్టిఫ్ ఉన్నదనుకో వాళ్ళ చెస్ట్ గట్టిగా కదలకుండా ఉన్న ప్లేస్లోనే ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఇలా అన్నమాట. మనం కింద షేప్ బెల్ట్ వచ్చేసి మన పాత సైజ్ తోటి తీసుకున్నా పర్లేదు. పాత సైజ్ తోటి మొత్తం లాస్ట్ కుట్టు క్లాత్ అంతా పట్టుకొని మార్క్ అయితే వేసుకోండి. టైట్ తర్వాత ఉంటుంది కదా 2 ఇంచులన్నర 3 ఇంచులు అలాగా, అది కూడా కలిపే మార్క్ వేసుకోవాలన్నమాట. అలా వేసుకున్న తర్వాత షేప్ పట్టికి వచ్చేసి ముంగట ఉక్సు భాగం వచ్చేసి వాళ్ళ సైజే తీసుకుంటాను నేను ఎప్పుడు తీసుకున్నా కూడా. వాళ్ళు మనకు మెజర్మెంట్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు వాళ్ళకు ఆ పార్ట్ వచ్చేసి ముడత వచ్చినప్పుడు నేను తక్కువ చేస్తాను అన్నట్టు. లేదంటే వాళ్ళకి కరెక్ట్ ఉన్నదని అనిపించినప్పుడు నేను అదంతే పెడతా. కాకపోతే ఈ నడుం టైట్ భాగం వచ్చేసరికి మాత్రం నేను కట్ చేసుకున్న దాని ప్రకారమే ఇలా
షేప్ ఇటు మన పైన షేప్ నుంచి వెళ్ళి కింద షేప్ పట్టికి ఎంత ఉంది గ్యాప్ లాస్ట్ వరకు ఎంత వస్తుంది, మళ్ళీ ఎక్కువ తక్కువ రావద్దు. అలాంటివి మస్తు సార్లు కుట్లు ఇప్పుడు వేసుడు చాలా చేసిన. కొద్ది రోజులు బోటిక్ దగ్గరికి వెళ్ళే వరకు నాకు కొంచెం ఇవన్నీ అర్థమైపోయినాయి. అంటే వాళ్ళు ఏం మనకు ఫ్రీగా చెప్పరు, ఫ్రీగా మనము నేర్చుకోలేదు, వాళ్ళు మనకు ఫ్రీగా కూడా చెప్పరు. ఏదైనా మనీతోటే ముడిపడి ఉంటుంది కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్, అలా మీరు ఇలా ఇంకా మన యూట్యూబ్ దయ వల్ల చాలామంది ఫ్రీగా అని కూడా నేను అనను, ఎందుకంటే వాళ్ళు నెట్ బ్యాలెన్స్ వేసుకుంటారు కాబట్టి వీడియో చూడగలుగుతుండ్రు. కానీ ఇంట్లో ఉండి నేర్చుకోవడం బెస్ట్ అని నేను అంటాను యూట్యూబ్ ద్వారానైతే. ఇలాగనమాట మనం మార్కు చేసుకున్న తర్వాత ఇట్లా నీట్గానైతే కట్ చేసుకోండి. ఓకేనా, ఇది కట్ చేసిన తర్వాత ఒకసారి మీరు అది తీసి అయినా కూడా దాని మీద వేసుకున్నారంటే మీకు ఐడియా ఉంటుంది, అరే ఇది ఎంత వచ్చింది, ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా బాగా పొడవు వచ్చిందా అనే ఐడియా కూడా మీకు క్లియర్ అయిపోతుంది. ఏదైనా డౌట్ ఉంటాయి, ఐడియా కూడా ఉంటుంది మనకు, అరే ఏది ఎంత పెట్టాలి, ఇది ఎంత వరకు ఉంటే బాగుంటుంది అని నెక్స్ట్ బ్లౌజ్ కన్నా మనం కవర్ చేసుకుంటాం కదా. అలాగనమాట ఇప్పుడు నేను కట్ చేసిన విధానంలో మీరు కట్ చేస్తే మాత్రం ఎక్స్ట్రా ముంగట ఇంత పొడుగైంది పొట్టిగా అయింది అనే డౌట్ అయితే అస్సలు రాదబ్బా, నేనైతే చెప్తున్నా 100%. ఓకేనా, నేను కట్ చేసే విధానం కూడా నాకైతే ఏ ప్రాబ్లమ్స్ అయితే ఏం రావు, బాగానే ఉంటుంది. ఏదో చిన్నగా టైట్ లూజ్ అంతవరకే ఉంటుంది అనమాట. ఇలా అనమాట. ఇప్పుడు మొత్తానికి కట్ వర్క్ కోసం అయితే మనం నెక్కులు అయితే వీడియోలో చెప్పడం మర్చిపోయాను అసలు. కట్ వర్క్ కోసం నేను ఎక్కడ చూసిరా నెక్ మాత్రం కట్ చేయలేదు. ఎప్పుడైనా మనం వెనకాల డిజైన్స్ పెట్టాలన్నప్పుడు చాలా వరకు ఆలోచించి కట్ చేయాలి. ముందే హడావిడి కంగారులో మనం ఎప్పటిలాగానే కట్ చేస్తాం కదా, అందుకని నెక్ ఇది వచ్చేసి కట్ వర్క్ బ్లౌజ్ కాబట్టి నెక్ కట్ చేయలేదు. ఇలా నెక్ కట్ చేయకుండా మనం మార్కు కరెక్ట్ తీసుకోవచ్చు అన్నట్టు మెజర్మెంట్. కట్ వర్క్ బ్లౌజ్కి వచ్చేసి అయితే ఇలా బక్రమ్ క్లాత్ అయితే తీసుకొని దాని మీద మనం వెనుక పార్ట్ కట్ చేసినాం కదా అదైతే మీరు వేసుకోండి దాని మీద. మళ్ళీ కింద ఎక్స్ట్రా వచ్చేసి నేను మొత్తం గల్ల నెక్ రౌండ్ మొత్తం ఎక్స్ట్రా అంటే గల్ల నుంచి చూసుకుంటే నేను 1.5 ఇంచే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి మరొకసారి వీడియోని అయితే క్లియర్గా చూడండి. చూసారు కదా, ఇక్కడ నేను మార్క్ చేసుకుంటున్నా 1.5 గల్ల నుంచి మనకి ఇటు షోల్డర్ పైనకు వచ్చేసి 1.5 మాత్రమే తీసుకుంటున్నా. ఈమె షోల్డర్ ఆల్రెడీ బక్క ఉంది అని కూడా చెప్పేసిన కదా, 1.5 అయితే తీసుకుంటా. ఎవరికైనా 1.5 తీసుకుంటే సరిపోతుంది బక్రమ్ క్లాత్ వచ్చేసి అయితే. అలాగనమాట మనం 1.5 ఇంచుకు మార్క్ చేసుకొని ఇటు కిందకు వచ్చేసి మనం గల్లకాడ ఏ మార్క్ తీసుకున్నాం అక్కడ కూడా మార్క్ చేసుకున్న తర్వాత ఇలా నీట్గా తీసినాక మళ్ళీ ఒకసారి స్కేల్ తోటి అయితే మీరు నీట్గా మార్క్ చేసుకోండి. ఒకసారి షోల్డర్ భాగం మళ్ళీ ఏమన్నా వెడల్పు మనం పెట్టేసుకున్న మార్క్ అనేది 1కి 2 సార్లు అయితే చెక్ చేసుకోండి. అలా చెక్ చేసుకున్న తర్వాత కింద వెడల్పు వచ్చేసి ఎవరైనా మాకు ఇంకా డీప్ వెడల్పు నెక్ కావాలని అనుకునే వాళ్ళకు ఇలా మార్క్ అయితే చేసుకోండి. వెడల్పు నెక్ కామన్గా అయితే 3.5 బాడీ పర్సనాలిటీని బట్టి ఉంటుంది. అది కూడా షోల్డర్ వెడల్పుని బట్టి బాడీ పర్సనాలిటీని బట్టి ఉంటుంది. ఈమె చెప్పాను కదా ముందు వీడియోలో కొంచెం బక్కానే ఉంటుంది అనేసి. షోల్డర్ గ్యాప్ వచ్చేసి 2.5 తీసుకున్నా నేను. ఇటు ఈమె షోల్డర్ వచ్చేసి 2.5 తీసుకున్నా. ఇటు వచ్చేసి ఇప్పుడు మనము బక్రం క్లాత్ కోసం ఓన్లీ 1.5 మాత్రమే తీసుకుంటున్నా. డిజైన్కైనా ఇప్పుడు క్లాత్కైనా ఎక్స్ట్రా క్లాత్కైనా కూడా మొత్తానికి 1.5 మార్క్ అయితే వేసుకున్నా. ఫస్ట్ అయితే చూసుకోవాలి, గల్ల మార్క్ చేసుకుంటే మనం కట్ చేయడానికి ఈజీగా ఉంటుంది అన్నట్టు, మనం మార్కింగ్ వేసుకోవడానికి. ఇలా గల్లకైతే కొంతమంది డీప్ వెడల్పు కావాలన్న వాళ్ళకైతే కొంచెం ఇంకా కిందికి పెట్టాలి. ఈమె నార్మల్గా నాకు ఇచ్చిన బ్లౌజ్ ఎలా ఉందో అలాగే పెట్టమన్నది కాబట్టి మళ్ళీ అందులో కొంతమంది ఫస్ట్ టైం నెక్ డిజైన్స్ వేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా చూసి జాగ్రత్తగా కట్ చేయాలి. అలాంటప్పుడు వాళ్ళకి పెద్దగా అయిందనుకో కొత్తగా ఇబ్బంది పడతారు అన్నట్టు. తర్వాత అది మళ్ళీ పాపం మళ్ళీ వేసుకోరు, డబ్బులు పెట్టి కుట్టించుకొని కూడా. అందుకని కొంచెం ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకు బాగా డీప్లో అయితే పెట్టకండి. ఓకేనా, ఇలానైతే నెక్ చుట్టూ నేను ఎలా మార్క్ చేసుకుంటున్నా 1.5 1.5 ఇంచు స్టైల్గా అయితే 1.5 అయితే ఇట్లా మార్కు రౌండ్గా చేసుకోండి మీరు. ఇలా రౌండ్ చేసుకుంటే మీకు ఇది కట్ చేసి మనం పక్కన పెట్టుకున్నాం అనుకో మనకి ఈజీగా అర్థమవుతుంది. మనం నెక్ కుట్టేటప్పుడు కూడా మనకి ఈజీగా అర్థమయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇలానైతే మీరు నీట్గా కట్ చేసుకోండి. ఓకేనా, ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకు కట్ వర్క్ కొత్తగా కుట్టే వాళ్ళకు ఈ కట్ వర్క్ డౌన్ వచ్చేసి మనం ఎక్కువ తీసుకున్నాం అనుకో ఇట్లా రౌండింగ్స్ వచ్చేసి కుట్టేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది అన్నమాట. కాకపోతే మనకు కట్ వర్క్ డిజైన్ కావాలి, కనిపించడానికి కావాలి, కానీ మనకు కుట్టడానికి రావాలి అనేది ఎట్లా అంటే
అప్పుడు మీకైతే వీడియోలో చూపిస్తా చూడండి. ఇది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ముందుది కూడా అంతే వేసుకున్నా నేను. ఇది ముందు వచ్చేసి వెనకది వచ్చేసి డీప్ మొత్తం రౌండ్ నెక్ కాబట్టి దానికి నేను గల్ల కట్ చేయలేదు. దీనికి వచ్చేసి గల్ల కట్ చేసిన. ఇది ఎందుకంటే సింగిల్ పార్ట్ ఉంటుంది కదా క్రాస్ కటింగ్ అందులో. ఇది సింగిల్ పార్ట్ కాబట్టి నేను సపరేట్గానే దీనికైతే మార్క్ వేసుకుంటున్నాను అనమాట. ఆల్రెడీ మన లైనింగ్ వచ్చేసి నెక్ కట్ చేసిన అన్నట్టు. ఇప్పుడు వెనకది మనం ఎలా మార్క్ చేసుకున్నామో ఇది కూడా అంతే. ఇట్లా చుట్టూ రౌండ్ నెక్ చుట్టూ అయితే మార్క్ చేసుకున్న తర్వాత ఇట్లా లైన్స్ తీసుకోండి. మళ్ళీ ఇప్పటిదాకా చెప్పిన విధానంగానే అలా మార్క్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రానైతే 1.5 ఇంచ్ తీసుకోండి. ఇప్పుడు మళ్ళీ మనం అది క్లాత్ వేసినప్పుడు కూడా ఏమవుతుందంటే సేమ్ ఉండాలి. వెనక బక్రం వచ్చేసి ముందు బక్రం వచ్చేసి కొంచెం ఇది వెడల్పు అది మళ్ళీ తక్కువైందనుకో బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఒక కాడ కొంచెం నీట్గా కనిపిస్తే ఒక కాడ మంచిగా కనిపించదు అన్నట్టు. ముందు పార్ట్ ఒక తీరుగా వెనక పార్ట్ ఒక తీరుగా కనిపించే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకని ఇప్పుడు ముందుకు ఎంత తీసుకున్నారో మీరు, నేను 1.5 తీసుకున్నా ముందుకైనా వెనక్కైనా, మీరు కూడా అదే గ్యాప్ తోటి 1.5 అయితే తీసుకోండి. ఓకేనా? ఇలా తీసుకున్న తర్వాత వచ్చేసి ఇప్పుడు చూస్తున్నారు కదా 1.5 తీసుకున్నాక మనము ఒక కాయిన్ అయినా ఏదైనా సరే, నేను ఇంతకుముందు ఒక వీడియోలో వచ్చేసి ఏంటంటే రౌండ్ ఏదైనా మార్క్ చేసుకొని సగం కట్ చేసుకొని మీరు రౌండ్ అనేది గీసుకోండి అని చెప్పిన. అయితే అలాంటిది ఏంటంటే కొంచెం కొత్త టైలర్లకు ఈజీగా మిషన్ అనేది తిరగదు అన్నట్టు. కొంచెం వాళ్ళకి చేయి సాపలేక ఈజీగా తిరగదు. అలాంటప్పుడు మనం హాఫ్ మార్క్ పెట్టుకోకుండా తక్కువ మార్క్ పెట్టుకున్నాం అనుకో మనకు డిజైన్ అనేది నీట్గా కూర్చునే అవకాశం ఉంటుంది. కుట్టడానికి కూడా మీకు ఈజీగా అవుతుంది. అవి ఉల్టా తీసినప్పుడు ఆ మడతలు ఉల్టా తీయడానికి కూడా మీకు ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది అన్నట్టు. ఇప్పుడైతే నేను చూపిస్తాను వీడియోలో. అయితే ఏంటంటే హాఫ్ అయితే తీసుకోదు. హాఫ్లో ఇంకా ఒక 1 పాయింట్ అలా తక్కువ ఉండేటట్టు హాఫ్ తీసుకున్నాం అనుకో మనకు బ్లౌజ్కు కట్ వర్క్ అనేది నీట్గా వస్తుంది అన్నమాట. ఇలా మొత్తానికి 2 అయితే కట్ చేసుకున్నా. ఇటు వెనక గల్లది కట్ చేసుకున్నా, ముందు గల్లది కట్ చేసుకున్నా. చేతులు కూడా యాస్టిజ్ ఇంతే. మీరు రౌండింగ్ మాప్ తీసుకొని దాంతో మీరు కట్ చేసుకుంటే సరిపోతుంది. అది ఎందుకంటే అది స్ట్రేట్ కటింగ్ కాబట్టి మీకు కూడా అర్థమైపోతుంది ఎలా మార్క్ చేసుకోవాలనేది. అయితే ఇలా ఒక కైన్ అయితే తీసుకోండి. మీకు కైన్ ఏదైనా బాటిల్ మూత అయినా ఏదైనా సరే మీకు దాన్ని బట్టి. కాకపోతే మీరు ఎంత చిన్న సైజు తీసుకుంటారో దాన్ని బట్టి మీకు పని ఎక్కువ అవుతుంది. మీరు కొంచెం ఎంత వెడల్పు సైజు ఉన్నది తీసుకున్నారో దాన్ని బట్టి మీకు పని తక్కువ అవుతుంది కొత్తగా కుట్టేటోళ్ళకు. రౌండింగ్ తిరగాలన్నా కూడా కొంచెం కష్టం కాకుంటుంటుంది. ఇప్పుడు నేనైతే కాయిన్ తీసుకున్నా కదా, ఆ కాయిన్ వచ్చేసి సగం పెట్టలేదు, ఒక 1 పాయింట్ ఇంకా తక్కువనే సగం పెట్టిన అనమాట. అలాంటప్పుడు మీకు కుట్టినప్పుడు ఈజీగా అవుతుంది. మళ్ళీ బాడీ పర్సనాలిటీని బట్టి చిన్నవి కొంచెం వాళ్ళకి మంచిగా కనిపిస్తాయి చూడడానికి కూడా. మీకు ఈ రౌండింగ్ మిషన్ తిప్పేటప్పుడు కూడా మీకు ప్రాబ్లం అనేది ఉండదన్నమాట. ఇలా మన మార్కు కాయిన్, నేను ఇప్పుడు కాయిన్ తీసుకున్నా మీకు కనిపిస్తుంది కదా, కాయిన్ వచ్చేసి సగం కూడా తీసుకోవాలి, ఇంకా కొంచెం తక్కువనే తీసుకున్నాను అనమాట. అలా రౌండింగ్ మార్కింగ్ వేసే కాడ అలా తీసుకున్నామంటే మనం కుట్టేటప్పుడు ఈజీగా నీట్గా కుట్టే అవకాశం ఉంటుంది. ఇట్లా మనం మడతలు తీసేటప్పుడు కూడా ఈజీగా వస్తుంది అన్నట్టు. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలోనైతే ఇది ఫస్ట్ అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే మొత్తం పెద్ద లాంగ్ వీడియో అయితే నెట్ అస్సలు రావట్లేదండి, సిగ్నల్ చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకనే కటింగ్ వీడియో ఒకసారి, స్టిచ్చింగ్ వీడియోనైతే ఒకసారి పెడుతున్నా. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. కొత్త చూస్తులు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమాత్రం ఒక్క కాడైనా మీకు ఇది మాకు పనికొచ్చింది అనిపిస్తే మనస్ఫూర్తిగా ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మన వీడియో కనుక కొత్త వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. నేను చాలా వరకు కొత్త వాళ్ళకు ఉపయోగపడే వీడియోలే చేస్తున్నాను. మీరు అడిగినట్టు సిస్టర్స్ కొంతమంది ఫ్రాక్ కటింగ్ పెట్టమన్నారు కదా, ఫ్రాక్ కటింగ్ వీడియో అయితే ఖచ్చితంగా పెడతా ఫ్రెండ్స్. ఈ 2 డేస్లో ఖచ్చితంగా మీకోసం అయితే ఫ్రాక్ కటింగ్ వీడియోనైతే కట్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇక కట్ వర్క్ కోసం అయితే ఇలా లైట్గా మీరు రౌండింగ్ వేసుకున్నారు అనుకో కుట్టేటప్పుడు ఈజీగా వస్తుంది, ఇబ్బంది లేకుండా వస్తుంది అనమాట. ఇక మీకైతే ఆటోమేటిక్ లైనింగ్ చీర మీద వేసి ఎలా కట్ చేసుకోవాలో తెలుసు కదా. ఇంతే ఫ్రెండ్స్ మరిగా. ఓకేనా? బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.